సీరియస్లీ అంటే నేను తనని ఇంటర్వ్యూ చేశాను అనంతికాని. ఓకే. ఓకే. ఆ సినిమా డైలాగ్స్ అవ్వచ్చు, ఆ సినిమా రీల్స్ అవ్వచ్చు, మీమ్స్ అవ్వచ్చు, చాలా అంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరెవరైతే థియేటర్‌లో మిస్ అయ్యి చూస్తున్న వాళ్ళు కూడా ప్రతి డే దాని గురించి ఒక పోస్ట్ అయితే కంపల్సరీ ఉంటది. అంటే డైలాగ్స్ గురించి అవ్వచ్చు. సో, ఆ సినిమాకి సంబంధించి అంటే 8 వసంతాలు సినిమాకి సంబంధించి ఒక 2, 3 డైలాగ్స్ ఏమన్నా గుర్తున్నాయా మీకు? ఉన్నాయి చాలా. హ్మ్. ఇంకా అది అదొక గుర్తుకుపోయింది. ప్రవాహం అన్నమాట. అది ఇంటర్వెల్ బ్లాక్ అది బాగా హిట్ అయింది కదా, అది చెప్తాను. యాహ్! వరుణ్, పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? లేదా అమ్మాయిలంతా ఇంతే అనుకుంటున్నావా? A woman knows it when she's being bluffed. It's her instinct. నా వెంట పడమని నేను నిన్ను అడగలేదు. నా కోసం ప్రతి ఆదివారం కాశ్మీర్ వరకు రమ్మని నేను నిన్ను అనలేదు. నా కోసం నీ ప్యాషన్ని అశ్రద్ధ చెయ్యమని అనలేదు. అయినా ఈరోజు నా వల్లే నువ్వు ఇలా అయిపోయి అంటున్నావు. నిజానికి ఎవరి వల్ల ఎవరు ఏమీ అయిపోరు వరుణ్. ఏదో దాస్తూ బయటికి నిజం చెప్పే ధైర్యం లేక నిందలు మోపేసి చెడ్డోళ్ళని చేసేసి వదిలించేసుకుంటారు. ఐ ఫీల్ లైక్ ప్యూకింగ్ మ్యాన్. తల తిరుగుతుంది, తిట్టాలనుంది, నీ కాలర్ పట్టుకొని గట్టిగా అరవాలనుంది. బట్ ఐ వోంట్. ఎందుకంటే మా అమ్మ నన్ను ఒక రాణిలా పెంచింది. అండ్ ఎ క్వీన్ ఈవెన్ అట్ అ ఫ్యూనరల్ మోన్స్ విత్ డిగ్నిటీ. కన్నీళ్లలో కూడా తన హుందాతనం కోల్పోదు. మీ ఇంట్లో నీ తలలో ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ నువ్వు నన్ను ఇలా ట్రీట్ చేయడం అన్యాక్సెప్టబుల్ వరుణ్. అందుకే నా మనసు నిన్ను ఎన్ని మాటలు అనమంటున్నా మెదడుకి వద్దు అని సర్ది చెప్తున్నాను. అండ్ వాట్ డిడ్ యూ సే? నిన్నింటి వరకు ఈరోజు ఇక్కడికి, రేపు ఇంకెక్కడికి వస్తానా? ఎవరు వెనకపడ్డారు వరుణ్? నేను ఒక్కసారి వద్దు అనుకుంటే నేను కాదు, నేను కప్పుకునే బట్ట కూడా గాలికైనా సరే నీ వైపు రాదు, రానివ్వను. గుడ్ బై. అసలు ఫ్రేమ్ పెడితే యాక్టింగ్ వెళ్ళిపోతుంది అసలు ఎక్కడికో.